హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఓం గం గణపతయ నమః. మనం వినాయక చవితి ప్రసాదం సిరీస్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనం సేమియా పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సింది సేమియా, అలాగే 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలండి. అలాగే తాలింపు దినుసుల కోసం శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, బెల్లం ముక్క, అలాగే ఉప్పు అండి. అలాగే వేరుశనగల నూనె అయితే తీసుకున్నామండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పసుపు, ఇంగువ కూడా కావాలండి. ముందుగా మనం సేమియాని బాగా ఉడికించి స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలండి. అందుకోసం స్టవ్ పెట్టి దాంట్లో బాణీ అయితే వేయాలి, అందులో నీళ్ళు అయితే వేయాలండి. అలాగే కొంచెం నూనె కూడా వేయాలి. నూనె వేయడం వల్ల సేమియా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి. నీళ్ళు బాగా మరిగాక అప్పుడు మనం సేమియాని అయితే వేయాలి. చూసారు, నీళ్ళైతే బాగా మరిగింది కదా, అందుకు సేమియా వేసాము. వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు అయితే వేయాలండి. ఒక అర చెంచా దాకా పసుపు వేస్తే సరిపోద్ది. వేసి ఒకసారి మళ్ళీ కలపండి. ఇప్పుడు మనం సేమియా ఉడికిందో లేదో చూసుకుందాము. మాకైతే సేమియా అయితే ఉడికిందండి. సో మేము దీన్ని అయితే స్ట్రెయిన్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టి చల్లార్చామండి. చూసారా, ఈ విధంగా అయితే మేము చల్లార్చాము, పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడైతే మనం చింతపండు పులుసుని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మనమైతే ఒకసారి మిక్సీ ఆడాలండి. చూసారా, వీడియోలో చూపించినట్టు చింతపండుని తీసి మిక్సీ గిన్నెలో వేయాలి. అలాగే చూసారా, బౌల్లోకి తీసామండి చింతపండు రసాన్ని. ఇప్పుడు మనం చింతపండు పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము. మళ్ళీ స్టవ్ పెట్టి అందులో నూనె అయితే వేయాలండి. కొంచెం నూనె ఎక్కువ అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోనే వేరుశనగ గింజలు అయితే వేయాలి. ఇది కొంచెం వేగాక మిగిలిన తాలింపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. శనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలి. వేసి ఒకసారి బాగా కలపండి. అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేయాలండి. మాకైతే తాలింపు దినుసులు అయితే బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మిక్సీ ఆడిన చింతపండు రసాన్ని అయితే వేసుకుందాము. అలాగే పసుపు కూడా వేయాలండి. పులిహోర కదా, కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. అలాగే కొంచెం ఉప్పు, అలాగే చిటికెడు బెల్లం అయితే వేయాలండి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలపండి. ఈ పులుసుని బాగా దగ్గరికి రానివ్వాలండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది ఇది దగ్గరికి రావాలంటే. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్దండి మనకి. ఇప్పుడు ఈ పులుసుని మనం సేమియా మిశ్రమంలో వేసి కలపాలండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న సేమియాని తీసి ఈ పులుసులో వేసి మనం కలుపుకుందాము. నెమ్మదిగా తీయండి, అంతా ఒకేసారి అయితే వేయద్దు, కొంచెం కొంచెం తీస్తూ వేయండి. వేసి ఒకసారి చింతపండు పులుసులో మనం కలుపుకోవాలండి. మొత్తం సేమియాకి పట్టేటట్టు మనం బాగా కలపాలి. చూసారా, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. అంతేనండి, మన సేమియా పులిహోర అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అదిరిపోద్దండి. ఇది మనం దేవుడికి నైవేద్యంగా సమర్పిద్దాం. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.